ఇక సులభంగా పైసలు సంపాదించాలన్న ఇన్ఫ్లుయెన్స్ కు ఇప్పుడు పెద్ద షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ ని ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పై ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడి తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా మంది ప్రాణాలను, ఆస్తులను సైతం కోల్పోయారు. అంతేకాదు చాలా మంది సెలబ్రిటీలు చేసే ప్రచారం చూసి ఆకర్షితులై బెట్టింగ్ యాప్ల వైపు మరలినటువంటి సంఘటనలు ఎన్నో. ఇక ఈ విషయాలపై క్షుణ్ణంగా విచారణ చేపట్టిన పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తుకు ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్ పాపం పండింది. ఒక్కొక్కరు కాదు, ఏకంగా ఎంతమంది ఉన్నారో అందరిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మొన్నటికి మొన్న లోకల్ బై నానితో మొదలై నిన్నటి హర్ష సాయి నుండి 11 మంది వరకు ఈ కొనసాగుతోంది ఈ కేసుల పరంపర. ఎవరి పేరు చెబితే గుండెలు ధడిల్మంటాయో ఆ ఐపీఎస్ అధికారి సమాచారంతో తెలుగు 2 రాష్ట్రాల పోలీసులు అధికారులు పక్క సమాచారాన్ని చేపట్టారు, చర్యలకు సైతం దిగారు. అంతేకాదు ప్రజల నుండి విస్తృతంగా స్పందన సైతం వారికి దొరికింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి వీడియోలను పబ్లిక్ అంతా కలిసి ట్విట్టర్ కు ట్యాగ్ చేస్తున్నారు కూడా. మరికొంతమంది బాధితులు ఇప్పుడే బయటకు వస్తూ పోలీసులకు ఆశ్రయిస్తున్నారు కూడా. ఇక వీరి వల్ల పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్ దందా సాగిందా అని పోలీసులే విస్తుపోయేటువంటి సమాచారం వారికి దొరికింది. ఇక ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సర్లకు కాసిన కక్కుర్తి కోసం అవతల వారి జీవితాలతోటి ఆటలాడుకొని జైలుకు వెళ్లాల్సిన పని ఇక వారిదైంది. ఇక చేసేదేమి లేక తప్పు చేశామని ఒప్పుకొని బయటకు పడే మార్గం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఆ బెట్టింగ్ యాప్ కేటుగాళ్లు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం, ఆడటం నేరమని తెలిసి డబ్బుకు అమ్ముడుపోయిన వీరు ఇప్పుడు కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇక ఇందులో విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతు చౌదరి, ఇక టేస్ట్ తేజతో పాటు 11 మంది మీద కేసులు నమోదయ్యాయి. ఇక ఐటీ యాక్ట్ కింద వీరందరినీ అరెస్ట్ చేసినట్టుగా కేసులు నమోదు చేసి దర్యాప్తును మరింత లోతుగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక నటి మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ సైతం గతంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారి లిస్టులో కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కేసులు నమోదైన నటీనటులు తమ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎవరికి అందుబాటులో లేకుండా తప్పించుక తిరుగుతున్నారు. ఇక తనదైన శైలిలో బెట్టింగ్ యాప్ లో లక్షల రూపాయలు ఎలా సంపాదించాలో వివరిస్తూ అందమైన ఇల్లు తను సైతం కట్టుకున్నట్టుగా చెప్పినటువంటి నాని కేసులు అదే స్థాయిలో డబ్బు ఎలా సంపాదించాలో మరింత వివరంగా ప్రచారం కూడా చేశారు. అబద్ధపు ప్రచారంలో అమాయకులు బలైపోయారు. కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వారు సైతం ఏకంగా పోలీసులను ఆశ్రయించారు కూడా. ఇక ఆ ఐఏఎస్ ఆఫీసర్ సజ్జనార్ తోటి గోల్డ్ను వెళ్లబోసుకున్నారు బాధితుడు. సన్నీ యాదవ్ తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బు ఎలా సాధించాలన్నటువంటి ఆశతో బెట్టింగ్ యాప్లకు విస్తృతంగా ప్రచారం గావించాడు. ఇక ఉన్న దాంట్లో లక్షలు సంపాదించుకొని ఎంజాయ్ చేస్తున్న ఇతగాడి మధ్యలో ఆశ పుట్టింది. చట్టవిరుద్ధమైన పనికి నడుం బిగించాడు. ఇప్పుడు కేసులకు అడ్డంగా బుక్ అయ్యారు. ఫాలోవర్స్ ను తప్పుదారి పట్టిస్తూ మోసం చేస్తున్న ఆ అభియోగాలతోటి ఉన్నటువంటి హర్ష సాయి మీద అనేక కేసులు ఇప్పటికే ఉన్నాయి. ఆలస్యంగా తన తప్పును తెలుసుకున్న హర్ష సాయి రాబోయే రోజుల్లో వంకర్ బుద్ధితో వెళ్ళనంటూ కూడా అధికారుల ముందు, ఆ మీడియా ముందు తన నోరును వెళ్ళబూసుకున్నారు, నెత్తి నోరు బాదుకున్నారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేస్తే చాలు యువతను పెడదారిన పట్టించే బెట్టింగ్ యాప్స్ దర్శనమిస్తాయి. ఇక ఇన్స్టాగ్రామ్ ను ఓపెన్ చేస్తే చాలు యువతను పెడదారి పట్టించే బెట్టింగ్ యాప్స్ ఇటు భారీగా దర్శనమిస్తాయి. ఇక ఇట్టే ఆకట్టుకునే మాటలు డబ్బును చూపించి బుట్టలో వేసుకునే ఈ కేటుగాళ్లు చాలా మంది ఉన్నారు. కోట్లాది రూపాయలు పోగొట్టుకొని తనువు చాలించిన వారు ఎందరో ఉన్నారు. టీవీ రియాలిటీ
షోలో, టీవీలో, రియాలిటీ షోలో, సినిమాలో నటిస్తూ షోలు చేస్తూ 2 చేతుల్లో సంపాదిస్తున్న విష్ణుప్రియ ఈ డబ్బు చాలదన్న దాంతో బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసింది. ఇప్పుడు ఆమె అడ్డంగా పోలీసులకు బుక్ అయింది. ఇక చూస్తే యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రీత, రితు చౌదరి, హర్ష సాయి, ఆ తర్వాత టెస్ట్ తేజ, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్, కిరణ్ గౌడ్, ఇక అజయ్, సన్నీ, సుధీర్ బాబులతో ఇక ఇలాంటి వారందరి మీద కేసులు పోలీసులు నమోదు చేశారు. ఇక రాబోయే రోజుల్లో మరింత మంది ఇలాంటి ప్రమోషన్ చేసిన వారు ఉన్నారో బయటకు వస్తుంది. ఇక వీరిలో యాంకర్ శ్యామల వైసీపీ అధికార ప్రతినిధిగా ఉండటం, ఆపై బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసిన విషయం బయటికి తెలియడంతో ఇక వైసీపీలో రాజకీయ రంగు పులుముతోంది.